ఆటో డ్రైవర్లు సన్మార్గంలో నడుస్తూ ప్రజలతో చక్కటి సత్సంబంధాలు కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలన్నా చెడ్డ పేరు తీసుకురావాలన్నా ఆటో డ్రైవర్ల చేతుల్లోనే ఉంటుందని అన్నారు. కావున ప్రతి డ్రైవరు కూడా ప్రజలతో చక్కని ప్రవర్తనతో మెలుగుతూ మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా అన్ని రకాల ధ్రువపత్రాలను కలిగి ఉండాలని, అలా లేనివారు ఈ వృత్తిని వదిలి వేరే వృత్తులకు వెళ్లాలని చెప్పారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, లౌడ్ స్పీకర్లను పెట్టవద్దని, షార్ట్ కటింగ్స్ చేయవద్దని సూచించారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలకు చక్కటి సేవలు అందిస్తూ ఆటో డ్రైవర్లు ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ ఎంవి సుభాష్, ఎస్ఐ జబీర్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం, మేము తీసుకోబోయేటువంటి చర్యల గురించి ముందుగా మిమ్మల్ని హెచ్చరించి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీ జీవనాన్ని కొనసాగించుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి జరిగే తప్పు ఏమిటి, రెక్టిఫికేషన్ ఏమిటి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆటో డ్రైవర్ల వల్ల ఏ ఊరికైనా సరే, ప్రస్తుతానికి మన ఊరే తీసుకుందాం, జంగారెడ్డిగూడెంలో ప్రజలకు మంచి చేయాలంటే చాలా చేయొచ్చు, అలాగే చెడు చేయాలన్నా కూడా చాలా చేయొచ్చు. ఆటో అంటే గడిచిపోయే పరిస్థితి కూడా తీసుకురావచ్చు, లేదు ఆటో అంటే దండం పెట్టే పరిస్థితి కూడా తీసుకురావచ్చు. ఏదైనా సరే మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటాం. ప్రజలకు మన మీద ఒక సదభిప్రాయం ఉండాలా. అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, ఎప్పుడైనా సరే జంగారెడ్డిగూడెంలో ఆటో ఎక్కితే మనల్ని చాలా క్షేమంగా మన ఊరు తీసుకెళ్తారు లేదా మనం ఇంటికి తీసుకెళ్తారు అనేది ఒక నమ్మకం మనం ప్రజలకి కలిగించాలి. కాబట్టి అందరూ ప్రజలతో మంచిగా మెలగండి, వారికి మంచి సర్వీస్ ఇవ్వండి. ఆటోమేటిక్ గా వాళ్ళు మీ బండ్లు ఎక్కడానికి ఇష్టపడి మీ యొక్క ఆదాయం పెంపొందించుకోవడానికి వాళ్ళు ఉపయోగపడతారు. తర్వాత ఖచ్చితంగా ఆటోకి లైసెన్స్, ఆటోకి పర్మిట్, అలాగే ఫిట్నెస్, ఇన్సూరెన్స్ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మస్ట్ అండ్ షుడ్. ఉపాధికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. లైసెన్స్ లేని వాళ్ళు వాటికి వెళ్ళిపోండి. లైసెన్స్ అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్ మీద ఉండండి. ప్రజలతో సక్రమంగా మెలిగే వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్ లో ఉండండి. అలాగే మన మిత్రులు మోటార్ సైకిల్ నడుపుతారు, మనమే మోటార్ సైకిల్ నడుపుతాం, తప్పనిసరిగా హెల్మెట్ అలవాటు చేసుకోండి. హెల్మెట్ పెట్టుకుంటే ఒకవేళ ప్రమాదం జరిగినా, మీ తల పగలకపోతే, కాలుచో ఇరిగినా మనిషి బతుకుతారు, మీ కుటుంబం రోడ్డును పడకుండా ఉంటారు. అలాగే మీ తోటి ఆటో డ్రైవర్లతో కూడా మర్యాదగా మెలగండి. ఎక్కడైనా సీరియల్ అనేది పెట్టుకుంటే దాన్ని అందరూ గౌరవించండి. ఎందుకంటే ఒకటి చేసే ఉద్యోగం కాదు, 100 మంది చేసే ఉద్యోగం. అందరూ అనుకూలంగా ఉంటేనే అది సామరస్యంగా పోతుంది. ప్రమాదం అనేది చెప్పు రాదు, మనం చేతుల్లో ఉండదు. మనం ఒళ్ళు బలిసి చేసే ప్రమాదాలు 25% అయితే, మనతో సంబంధం లేకుండా జరిగే ప్రమాదాలు 75% ఉంటాయి. అందులో మన ప్రమేయం ఉండదు, మన తప్పు ఉండదు, కానీ మనమే బాధితులుగా ఉంటాం, మనమే దెబ్బలు తింటాం, మనమే ప్రాణాలు పోతాయి. అలాగే హైవే మీదకి వెళ్ళినప్పుడు చాలా ప్రమాదకరంగా లారీలు వస్తూ ఉంటాయి. అందులో మనది డివైడర్ లేని హైవే కాబట్టి ఆవేశపడకుండా, హడావుడి పడకుండా జాగ్రత్తగా మీ మీద నమ్మకంతో మీ ఆటో వెళ్తున్న ప్రయాణికుల ప్రాణాలని జాగ్రత్తగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తారని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటాం.